హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అర్థమెటిక్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. సో అర్థమెటిక్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, సో మ్యాథమెటిక్స్తో పాటు కొంచెం కామన్ సెన్స్ కూడా అవసరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది తెలియాలి. ఇంపార్టెంట్ వచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీరు షార్ట్ కట్తో చేస్తారా, లాంగ్ కట్తో చేస్తారా అనేది మీ ఇష్టం. తర్వాత సో ఇంట్రడక్షన్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ రావాలి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చిన తర్వాత సెకండ్ వన్ ప్రాక్టీస్ చేయాలి. థర్డ్ వన్ రిడక్షన్ ఆఫ్ టైం. సో మీరు కొంతమంది తెలుగు మీడియం అభ్యర్థులు ఏం చేస్తారంటే, సారు ఆ ఇన్స్టిట్యూట్లో మంచి షార్ట్ కట్లు చెప్తున్నాడు, ఈ ఇన్స్టిట్యూట్లో మంచి షార్ట్ కట్లు చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి. ఇప్పుడు నేను తీసుకునే లెసన్ టైమ్ అండ్ వర్క్. ఎగ్జాంపుల్కి టైమ్ అండ్ వర్క్లో ఒక 7 సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 7 సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ని థర్డ్ ఎగ్జాంపుల్ని మిక్స్ చేసి క్వశ్చన్ ఇస్తాడు, థర్డ్ ఫోర్త్ మిక్స్ చేసి క్వశ్చన్ ఇస్తాడు, ఫస్ట్ ఎగ్జాంపుల్ని రేషియోస్ అండ్ ప్రపోర్షన్ని మిక్స్ చేసి క్వశ్చన్ ఇస్తాడు. అలాగే 7th ఎగ్జాంపుల్ని మనకి టైంకి సంబంధించిన క్వశ్చన్ ఇస్తారు. సో ఇలా మీకు క్వశ్చన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అది మారడం వల్ల మీరు ఎన్ని షార్ట్ కట్లని గుర్తుపెట్టుకుంటారు. ఓకే, సపోజ్ మీరు ఒక 100 షార్ట్ కట్లో ఒక 1000 షార్ట్ కట్లు గుర్తుపెట్టుకునేసరికి మీరు ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ చదివిన తర్వాత ఈ షార్ట్ కట్ దీనికి వాడాలి అని మీకు గుర్తు తెచ్చుకునేసరికి మీకు అక్కడ చాలా టైం పోతుంది. సో నా సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అది మీరు ఎంత టైం తీసుకుంటున్నారు అనేది అనవసరం. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి జనరల్ మెథడ్ ఏదైతే ఉందో ఇది నేను ఫాలో అయినది, ఈజీగా సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ మెథడ్ నేర్చుకోండి ప్రాబ్లమ్ సాల్వింగ్కి. సెకండ్, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఫర్ సపోజ్ మీకు 2 minutes 3 minutes పడుతుంది అనుకోండి తెలుగు మీడియం అభ్యర్థులకి. ప్రాక్టీస్ అనేది 3 minutes నుంచి మీకు 50 seconds వరకు తీసుకొస్తుంది, బిలో 1 minute. సో ప్రాక్టీస్ చేసినారంటే ఆటోమేటిక్గా రిడక్షన్ ఆఫ్ టైం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి ఒక్క ప్రాబ్లంలోనూ కాసాగు, కనిష్ట గాసాబా ఇలాంటివి ఉంటాయి. అంటే ఎల్సిఎం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి హెచ్సిఎం అని ఉంటుంది, లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కానీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటివి 20కి 30కి కనుక్కోవాలి అంటే 10 2 13 6 60 డైరెక్ట్గా. అంటే ఇలాంటి చేయంగా మీకు టక్కున నోటెడ్ అయిపోతాయి 60 అని చెప్పి. సో అలాగే 6కి 12కి అంటే 12 ఉంటుంది, 6 1 jar 6 2 jar 12 ఇస్ ద ఎల్సిఎం. సో ఇలాంటివి మీకు ప్రాక్టీస్లో ఏమవుతుందంటే, ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు ఎల్సిఎం అనేది మీరు ఈజీగా కనుక్కోగలుగుతారు. సో అలా కనుక్కోగలిగినప్పుడు మీకు టైం అనేది అక్కడ సేవ్ అవుతుంది. కాబట్టి షార్ట్ కట్స్ గురించి వెళ్ళి టైం ఎక్కువ అవుతుంది అని చెప్పి షార్ట్ కట్స్ గురించి వెళ్ళి మీరు ఇంకా టైం వేస్ట్ చేసుకునే బదులు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఫస్ట్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని చదివి అర్థం చేసుకొని వాటిని సాల్వ్ చేయండి. ఫస్ట్ టైం తోటి సంబంధం లేదు. సాల్వ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మీరు ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఇలాంటివి గుర్తుపెట్టుకోవద్దండి. 20కి 30కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 10కి 50కి హెచ్సిఎం ఎంత అవుతుంది, ఇలాంటివి గుర్తుపెట్టుకోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు టైమ్ అండ్ వర్క్ అంటే కాలము మరియు పనికి సంబంధించి సాల్వ్డ్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ మోడల్ ఏంటి. సో మీకు ఇక్కడ ఇది స్క్రీన్ మీద కరెక్ట్ కనిపించకపోవచ్చు. నేను తర్వాత ఇది జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. నేను తర్వాత వీటిని మంచిగా క్లారిటీ వచ్చేలాగా పెట్టి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్సర్సైజ్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారంటే దాని గురించి నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. అలాగా ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ అగర్వాల్లో అన్ని చాప్టర్స్ వీలైనంత తొందరగా కవర్ చేస్తాము. ఎలాగో మన జాగ్రఫీ క్లాస్ స్టార్ట్ అయింది, అవి కూడా ప్యారలల్గా స్టార్ట్ చేస్తూ, అంటే మనకు వీడియోస్ ఎక్కడ పెండింగ్ రాకుండా సో మనం చేయడం జరుగుతుంది మన ఛానల్లో. కాబట్టి
ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే, ఒక వర్కరు ఏ వర్కర్ పేరు వచ్చి 8 గంటలు తీసుకుంటాడంట ఒక పని చేయడానికి, 8 అవర్స్. బి అనే వర్కరు 10 గంటలు ఒక పని చేయడానికి పడుతుందంట. సో ఇద్దరు కలిసి చేస్తే ఎంతసేపట్లో చేస్తారనేది క్వశ్చన్. సో బి అనే వర్కర్ ఏమో 10 గంటల్లో చేస్తున్నాడు, ఏ అనే వర్కరు 8 గంటల్లో చేస్తున్నాడు. ఇద్దరు కలిపి చేస్తే ఎంతసేపట్లో చేస్తారు అనేది క్వశ్చన్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా ఏ అనే అభ్యర్థి 8 గంటలు, బి అనే వ్యక్తి 10 గంటలు ఒక పనిని చేసినప్పుడు ఇద్దరు కలిసి చేస్తారు అంటే మీరు ఈ మోడల్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, ఏ 8 గంటల్లో చేస్తాడు, బి 10 గంటల్లో చేస్తాడు, ఏ ప్లస్ బి కలిపి చేస్తే ఎన్ని గంటల్లో అవుతుంది పని అనేది ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్. ఇంకొక మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, ఏ ప్లస్ బి 10 గంటల్లో పని చేస్తారు, అలాగే బి ఈ పనిని 4 గంటల్లో చేస్తాడు. సో కావున ఏ ఒక్కడిగా చేస్తే ఎంతసేపట్లో చేస్తాడు. సో కొంతమంది ఏమంటారంటే, ఇది ఏ ప్లస్ బి కలిస్తే 10 గంటల్లో అయిపోతుంది, బి 4 గంటలు కాబట్టి ఏ ఒక్కటి చేస్తే 6 గంటలు, 10-4 అంటే అది కరెక్ట్ క్యాలిక్యులేషన్ కాదు. సో మీరు ప్రొసీజర్ ప్రకారమే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మనం కొన్ని తెలివితేటలు ఉంటాయి కదా, అతి తెలివితేటలు అంటారు. ఈవెన్ నేను కూడా మేబీ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో కావచ్చు, నేను ఈ అర్థమెటిక్ బుక్ స్టార్టింగ్లో నేను ఒక 15-20 ఇయర్స్ ముందు చూసినప్పుడు ఈవెన్ నా మైండ్ కూడా ఇలానే పనిచేస్తుంది. మిమ్మల్ని అనడం కాదు, ఈవెన్ నా మైండ్ కూడా ఏంటంటే ఏ ప్లస్ బి 10, బి 4 అయినప్పుడు బీని తీసేస్తే అయిపోతుంది, ఏ వచ్చిన 6 గంటల్లో చేస్తాడని చెప్పడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. సో మోడల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏ 8 గంటలు, బి 10 గంటలు అయితే ఏ ప్లస్ బి ఎన్ని గంటలు, ఏ ప్లస్ బి 10 గంటలు, బి ఒక్కడే 4 గంటల్లో పని చేస్తే ఏ ఎన్ని గంటల్లో పని చేస్తాడు. నెక్స్ట్ మోడల్ వచ్చి ఏ ప్లస్ బి 12 గంటలు చేస్తారు ఒక పనిని, బి ప్లస్ సి 10 గంటల్లో కంప్లీట్ చేస్తారు ఒక పనిని, ఏ ప్లస్ సి ఒక పనిని 8 గంటల్లో కంప్లీట్ చేయగా ఏ ఒక్కడే చేస్తే ఆ పని ఎంతసేపట్లో అవుతుంది అనేది క్వశ్చన్. ఏ ఒక్కడే ఎన్ని గంటల్లో చేస్తాడు అంటే, మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మోడల్ గుర్తుపెట్టుకున్నారు అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంది. సో ఈ మోడల్ గుర్తుపెట్టుకోవడం వల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, మీకు ఈ మోడల్ గుర్తుపెట్టుకుంటే ఎల్సీఎం కట్టేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీ. సో ఇప్పుడు నేను జస్ట్ అందాజగా ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఎల్సీఎం లేకపోయి మీకు కన్ఫ్యూజ్ చేయను. ఇప్పుడు ఏ వచ్చి ఒక పనిని 8 గంటల్లో చేస్తాడు, లేకుంటే సపోజ్ అలాంటప్పుడు ఒక పని కంప్లీట్ కావడానికి 8 గంటలు. అలా అయినప్పుడు ఏ యొక్క ఒకరోజు పని ఎంత అంటే 1/8వ వంతు. ఒక రోజు అనుకోండి, ఒక గంట అనుకోండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ కాదు. సో ఏ ఒక పనిని మొత్తాన్ని 8 గంటల్లో చేసినప్పుడు ఒక రోజులో ఏ ఎంత చేస్తాడు అంటే 1/8వ వంతు చేస్తాడు. అలాగే బి ఒక పనిని 10 రోజుల్లో కానీ 10 గంటల్లో చేస్తున్నప్పుడు ఒక రోజు కానీ ఒక గంటలో కానీ ఎంత చేస్తాడంటే 1/10వ వంతు. సో అలా ఉన్నప్పుడు ఈ ఇద్దరిది ఒక రోజు ఎంత పని జరుగుతుంది అని ఉన్నప్పుడు 1/8 ప్లస్ 1/10. సో ఇప్పుడు మనం 8కి 10కి ఎల్సీఎం కట్టాలి. 2 4ల 2 5ల 5 4 20 40. సో 40 ఎల్సీఎం అయినప్పుడు, సో 40 ఎల్సీఎం అయినప్పుడు ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది బై 40 అంటే 9/40. వీళ్ళ ఒకరోజు పని వచ్చి 9/40. సో ఒకరోజు కానీ అదే ఒక గంట పని కానీ 9/40. ఇలా అయినప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిని ఎంతలో కంప్లీట్ చేస్తారంటే దీన్ని రివర్స్ చేసుకోవాలి. మనం ఎలాగైతే ఏ యొక్క పని 8 గంటలు అంటే దాన్ని రివర్స్ చేసుకొని ఒకరోజు పని 1/8, బి యొక్క పని 10 గంటలు అయితే ఒకరోజు పని 1/10 అనుకున్నాము. వీళ్ళిద్దరు ఒకరోజు పనులను కలిపితే మనకు 9/40 వచ్చింది. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి పనిని ఎంతలో కంప్లీట్ చేస్తారు అంటే 40/9 వేసుకోవాలి. 40/9 అంటే ఇప్పుడు మీరు దీన్ని ఒకవేళ డివైడ్ చేసినా కూడా 9 1 9 4 36 అంటే మీరు ఒక లాజికల్గా థింక్ చేయండి, 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4.5 అనుకోండి అప్రాక్సిమేట్గా. సో ఏ వచ్చి 8 గంటల్లో పనిచేసినప్పుడు, బి వచ్చి 10 గంటల్లో పనిచేసినప్పుడు ఏ ప్లస్ బి కలిస్తే ఈ 8 గంటలు 10 గంటల కంటే తక్కువ అయితే రావాలి ఆన్సర్. అది లాజికల్. ఎందుకంటే ఏ ఒక్కడే చేసినప్పుడు 8 గంటలు పడుతుంది, బి ఒక్కడే చేసినప్పుడు మనకు 10 గంటలు పడుతున్నప్పుడు ఇద్దరు కలిపి చేసినప్పుడు కంపల్సరీ తక్కువ కావాలి. అయిందా లేదా ఆన్సర్?
సో ఇలా అన్నమాట మనం డైరెక్ట్గా ఎల్సిఎం కట్టడం ఆన్సర్. ఇది ఒక మోడల్ అయినప్పుడు ఇప్పుడు మనకి ఇంకొక క్వశ్చన్లు ఏమని ఇచ్చారు, A+B వచ్చి 10 గంటల్లో చేసినప్పుడు B వచ్చి 4 గంటల్లో చేసినప్పుడు ఏ ఒక పనిని ఎంతసేపట్లో చేయగలరు అనేది క్వశ్చన్. సో A+B 10 గంటల్లో పని చేసినప్పుడు A+B ఒకరోజు పని ఎంత అంటే 1/10. బీది ఒకరోజు పని ఒకరోజు కానీ ఒక గంట పని కానీ 1/4 వంతు. సో ఈ A+Bలో నుంచి B తీసేయాలంటే 1/10 మైనస్ 1/4. సో ఈ 10కి 4కి ఎల్సిఎం కడితే ఎంత వస్తుందండి? 2 5ల 2 2ల 20 వస్తుంది అనమాట ఎల్సిఎం. ఇప్పుడు ఎల్సిఎం 20 వచ్చినప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 5 సరే 1/4 మైనస్ 1/10. ఓకే, నేను వాల్యూస్ తప్పు తీసుకున్నాను. ఇక్కడ 4 ఇక్కడ 10. B ఒక్కడ 10 గంటల్లో చేస్తారు. A+B కలిపినప్పుడు తక్కువలో చేస్తారు కదా, 4 గంటలు వేసుకోండి. సో అప్పుడు 5 మైనస్ 2 వస్తుంది. సో 3/20 అంటే ఒక రోజులో పని Bది 3/20 అయినప్పుడు B ఒక్కడే 20/3 అంటే 3 6 18 20 అంటే 6.5 సంథింగ్ 6 2/3 అవర్స్లో కంప్లీట్ చేస్తాడు. సో మీరు ఇక్కడ లాజికల్గా థింక్ చేసినట్లయితే సో A+B కలిపి 4 గంటల్లో పనిచేస్తారు. B ఒక్కడు 10 గంటల్లో పనిచేస్తారు. అలాంటప్పుడు ఏ ఎంతలో పనిచేస్తారంటే 6 గంటల 2/3 వంతు పని ఏ చేస్తాడు అనమాట. సో ఇలాగా మీరు ఈచ్ అండ్ ఎవరీ మోడల్ గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఆ మోడల్ ఈజీగా గుర్తున్నప్పుడు ఈ 2-3 మోడల్స్ మనకు కలిపి ప్రాబ్లం ఇచ్చినప్పుడు సాల్వ్ చేయడం ఈజీ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ B కంటే 2 రెట్లు పనివంతుడు, సపోజ్ 2 వంతులు పనివంతుడు అని ఇస్తాడు. సో అలా ఇచ్చినప్పుడు ఒక పనిని B 6 గంటల్లో చేసినప్పుడు ఈయన 2 రెట్లు పనివంతుడు కాబట్టి ఈయన 3 గంటల్లో చేస్తాడు. క్లియర్? అంటే పనివంతుడు కాబట్టి తొందరగా చేస్తాడు. సో B పనిలో C 1/సగం వంతే పనివంతుడు అన్నప్పుడు ఈయన B అనేవాడు 6 గంటల్లో చేస్తే C అనేవాడు డబల్ టైం పడుతుంది, 12 గంటల్లో చేస్తాడు. సో అలాగనమాట. సో అలా మీరు రాసుకొని ఎల్సిఎంలు కట్టుకున్నారంటే ఏ యొక్క పని B యొక్క పని ఏ 2 కలిపి చేసినప్పుడు పని ఒకరు సోమవారము ఒకరు మంగళవారం పని చేస్తారు. అలా ఆల్టర్నేటివ్స్ డేస్లో పని చేసినప్పుడు ఆ పని కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనము రాబోయే వీడియోలో చూద్దాము. సో మీకు నెక్స్ట్ వీడియో తొందరలోనే ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ అవుతుంది. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. సో మీరు దానికంటే ముందుగా ఎల్సిఎం నా సైడ్ నుంచి మీ సజెషన్ ఏంటంటే ఒక్కసారి ఎల్సిఎం చాప్టరు కాసాబా. సో ఈ చాప్టర్ తెలుగు మీడియం వారు చూసుకున్నట్లయితే ఎల్సిఎం రేషియోస్ ఈ చాప్టర్స్ కొంచెం చూసుకున్నట్లయితే ఈ పని మరియు కాలము అనే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఇప్పుడు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం ఆర్ఎస్ అగర్వాల్లో ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లాన్ని మనం కవర్ చేద్దాము. సో నేను ఒక్కసారి నాది ఈ మ్యాథమెటిక్స్ అనేది ఫస్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరన్నా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి అర్థం కాకుంటే వాళ్ళకి కామెంట్ సెషన్లో తెలిపినట్లయితే నేను ఇంకా కొంచెం గ్రేడ్ తగ్గించుకొని అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఇవ్వడం జరుగుతుంది. So thanks for watching. Please subscribe our channel and share our channel and comment, like. Thank you very much.